ఏ దేశానికైనా సరే విదేశాంగ విధానం అత్యంత కీలకం. ఈ విషయంలో భారత్ ఎప్పుడూ ప్రత్యేకమే. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఫారిన్ పాలసీపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అన్ని దేశాలతో మైత్రి కొనసాగిస్తున్నా కొన్ని దేశాలతో మాత్రం ప్రత్యేకమైన అనుబంధాన్ని పెంచుకున్నారు. ఆయా దేశాల అధినేతలతోనూ అదే ర్యాపో మెయింటైన్ చేస్తున్నారు. ఆ లిస్టులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో పాటు రష్యా అధ్యక్షుడు పుతిన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఉన్నారు. ఈ లిస్టులో ఎవరో మిస్ అయినట్టుగా అనిపిస్తుంది కదా. బహుశా ఈ పాటికే మీరు గెస్ చేసి ఉంటారు. ఆ వ్యక్తి ఎవరో ఈ వీడియో చివరిలో మీకే క్లారిటీ వస్తుంది. అసలు ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటారేమో. ఏటా జూలై 30వ తేదీన ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్రెండ్షిప్ నిర్వహిస్తోంది ఐక్యరాజ్య సమితి. మోదీ ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకోవడానికి ఇంతకన్నా మంచి సందర్భం ఉంటుందా? మోదీ ఫ్రెండ్స్ లిస్టులో ముందుగా చెప్పుకోవాల్సింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించే. ఆయన పూటకో మాట మాట్లాడుతుండొచ్చు, వింత వింత నిర్ణయాలతో ప్రపంచాన్ని ఇబ్బందులు పెడుతుండొచ్చు, ఒక్కోసారి భారత్కు అసహనం కలిగించవచ్చు. కానీ మోదీతో స్నేహాన్ని మాత్రం వదులుకోలేదు. సందర్భం వచ్చిన ప్రతిసారి మోదీపై ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉన్నారు డొనాల్డ్ ట్రంప్. ప్రధానిగా 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోదీని ఆకాశానికి ఎత్తేశారు ట్రంప్. ప్రపంచంలోనే గొప్ప నేత అని కితాబునిచ్చేశారు. అంతేకాదు, మోదీ అసలు నిద్రపోరు, ఎంతో కష్టపడతారు, యుద్ధాలు కోరుకోరు, నాకు అత్యంత ప్రియమైన మిత్రుడు అంటూ తన మనసులో మాట బయటపెట్టారు ట్రంప్. ఓ సందర్భంలో మోదీ గురించి ట్రంప్ ఏమన్నారో మీరే వినండి. So you look at this man, I'll give you a lesson. He's the most beautiful looking man. He looks so nice, he's like an angel. But actually, he's as tough as he's a killer. I don't want to, he's a killer. He's as tough as they come, but he looks so good. So he gets you by surprise. But there's few people like this. People say, he's such a nice man. I said, no, he's very tough. He's a tough trader. And he loves the Indian people, but he also loves the USA. We had Howdy Modi in Houston, remember? And the stadium was full. Right? Remember that? He did not say Trump in That was great. And we'll be going to... ఇక మోదీ స్నేహితుల జాబితాలో తరువాత వ్యక్తి రష్యా అధ్యక్షుడు పుతిన్. వీళ్ల ఫ్రెండ్షిప్ ఎలాంటిదో ఓ ఉదాహరణతో చెప్పుకుందాం. గత ఏడాది డిసెంబర్లో పుతిన్ భారత పర్యటనకు వచ్చారు. ఆ సందర్భంలో ఎయిర్పోర్టుకు వెళ్లి స్వయానా ఆహ్వానించారు ప్రధాని మోదీ. ఆ తరువాతే అందరినీ ఆశ్చర్యపరిచేలా సంఘటన జరిగింది. డిప్లొమాటిక్ ప్రోటోకాల్ను పక్కన పెట్టి మరీ ఇద్దరు ఒకే కారులో ప్రయాణించారు. ఇలాంటివి జరగడం చాలా చాలా అరుదు. ప్రధాని మోదీ తన పర్సనల్ కారులో పుతిన్ను కూర్చోబెట్టుకుని డిన్నర్కు తీసుకువెళ్లారు. అంతకుముందు ఓ సమ్మిట్ సందర్భంలో పుతిన్ కూడా మోదీకి ఇలాంటి గౌరవమే ఇచ్చారు. ఇక పుతిన్ కూడా చాలా సందర్భాల్లో ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీ ఎవరి ముందు తలవంచరు అంటూ కితాబిచ్చారు. మోదీ కూడా పుతిన్ను అంతే గౌరవంగా చూస్తారు. ఏ వేదికపై కలుసుకున్నా ఎంతో చనువుగా మాట్లాడతారు. ఫార్మల్గా షేక్ హ్యాండ్ ఇవ్వడమే కాకుండా ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటారు. భారత్ రష్యా మధ్యే కాదు, మా మధ్య కూడా ఫ్రెండ్షిప్ బలమైనదే అన్న సందేశాన్ని ఇస్తారు మోదీ. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ కూడా మోదీకి మంచి మిత్రుడే. అందుకు ఇటీవలి ఉదాహరణే ఉంది. ఈ ఏడాది జూన్లో ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లారు ప్రధాని మోదీ. ఆ సందర్భంలో మోదీకి వెల్కమ్ చెబుతూ మెక్రాన్ ప్రియమిత్ర నరేంద్ర మోదీ అంటూ హిందీలో సంబోధించారు. అంతేకాదు, ఓ సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియా హ్యాండిల్స్లో షేర్ చేశారు. అప్పట్లో అది వైరల్ అయింది. ఫ్రాన్స్ లవ్స్ యూ అంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మోదీ కూడా ఫ్రాన్స్తో మైత్రి ఎంతో బలమైంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. प्रिय मित्र नरेंद्र, मुझे बहुत खुशी हुई आपका निस, एवियन और पेरिस। मैं इसके साथ वे दौरे के लिए स्वागत करके फ्रांस और भारत की दोस्ती हमारा है. I hope it was correct, but my dear Narendra, dear Prime Minister, I wanted to thank you so much for your friendship. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రెండ్షిప్ అయితే భారత్ ఇజ్రాయెల్ మధ్య మైత్రిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో మోదీ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్ళగా ఆ సమయంలో నెతన్యాహు ఓ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. మోదీ నాకు మిత్రుడు కన్నా ఎక్కువ,
సోదరుడితో సమానం అని చెప్పారు. ఆ సమయంలో కాస్త ఎమోషనల్ కూడా అయ్యారు నెతన్యాహు. అంతేకాదు మోదీ హగ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రసంగించిన తొలి భారత ప్రధాని మోదీయే. అంటే నెతన్యాహుతో స్నేహం ఎంత బలమైందో ఇంతకన్నా వేరే చెప్పాలా? మోదీ ఇజ్రాయెల్ పర్యటన సందర్భంలో మోదీ గురించి నెతన్యాహు ఏమన్నారో వినండి. A great friend of Israel, a great champion of the Indian-Israeli alliance, and a great leader on the world stage. Welcome to Jerusalem, my dear friend, Prime Minister Narendra Modi, and your distinguished delegation. Welcome to Jerusalem. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇటలీ ప్రధాని మెలోనీతో మోదీ ఫ్రెండ్షిప్. వీళ్ల స్నేహం గురించి మాకన్నా సోషల్ మీడియాకే ఎక్కువ తెలుసు. ఇద్దరు కలుసుకున్న ప్రతిసారి వైరల్ అయిపోతారు. వీళ్ల స్నేహానికి మెలోడీ అనే ట్యాగ్ కూడా ఉంది. మొన్నీ మధ్య రోమ్ పర్యటనకు వెళ్లారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆ సమయంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి మెలోడీ చాక్లెట్లు గిఫ్ట్గా ఇచ్చారు. ఆ మూమెంట్ను సోషల్ మీడియాలో ఓ స్పెషల్ వీడియోతో పంచుకున్నారు మెలోనీ. అది ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. Prime Minister Modi brought us a gift, a very, very good toffee. Melody. COP28 సమ్మిట్లో పాల్గొన్నప్పుడు మెలోనీ మోదీతో దిగిన సెల్ఫీ ఒకటి పోస్ట్ చేశారు. గుడ్ ఫ్రెండ్స్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఆ సెల్ఫీ కూడా తెగ వైరల్ అయిపోయింది. ఇక రోమ్ పర్యటనలో మోదీ మెలోనీ మెలోడీ మూమెంట్స్ అయితే హైలైట్గా నిలిచాయి. ఢిల్లీలో మీరు పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తారు, మీకు ఇక్కడ అంత ఫాలోయింగ్ ఉంది అని ఓ వ్యక్తి తనతో అన్నారంటూ ఆ మధ్య మెలోనీ సరదాగా మాట్లాడారు. భారత్ ఇటలీ బంధంలాగే మోదీ మెలోనీ స్నేహం కూడా బలమైందే అని చెప్పడానికి ఇలా ఎన్నో ఉదాహరణలున్నాయి. దేశ ప్రయోజనాలే ఫస్ట్ ప్రయారిటీ అయినప్పటికీ ఆ దేశ అధినేతలతో ప్రత్యేకమైన బంధం పెంచుకోవడము అంతే ముఖ్యమని నమ్ముతారు ప్రధాని మోదీ. అందుకే ఆయన ఫ్రెండ్స్ లిస్ట్లో ఇంతమంది ఉన్నారు. బహుశా మోదీకి అంతర్జాతీయ స్థాయిలో ఫాలోయింగ్ రావడానికి ఈ ఫ్రెండ్షిప్ కూడా ఓ కారణమేమో. సో ఇదన్నమాట సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెయినర్స్ కోసం కీప్ ఫాలోయింగ్.